depth of our spirituality and God experience, not from our mouth or lips, from the depth of our heart. We have to say, because God wants me to speak His word, no matter what happens, I speak His word. And therefore today, Holy Mother, the Church needs to see in each one of us నాణ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని చివరి వరకు ఉంచారు. ఎందుకయ్యా? నాణ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని చివరి వరకు ఉంచారు ఎందుకయ్యా? ఆ నాణ్యమైనటువంటి ద్రాక్షరసం నువ్వు నేను. వాళ్ళకు బాగలేరు, శిశువులు బాగలేరు, యువకులు బాగలేరు అనే మాట బాగున్నా కానీ నువ్వు నీ స్వస్థత ఏంటమ్మా? నీ స్వస్థత ఏంటమ్మా? నీ బాధ ఏంటమ్మా? నీ మనిషి ఏంటమ్మా? నీలో ఉండాల్సినటువంటి పవిత్రత ఏంటమ్మా? కాబట్టి నువ్వు నాణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీ బిడ్డలు వారి తరంలో వాళ్ళు నాణ్యమైనటువంటి వాడుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వర్షానికి భయం వచ్చింది, వర్షం పారిపోయింది, వర్షం వచ్చినా భయపడట్లేదు. ఆ మధ్య ఖమ్మంలో ఇట్నే మరేపల్లి 76 అడుగుల మేరీ మాకు స్వరూపాన్ని ప్రతిష్ఠించి మొదటి వర్షోత్సవం జరుపుకుంటూ ఉంటే కుండపోత వర్షం. నేను అన్నాను, మాస్ పూజ ఆపు చేద్దామా, గుళ్ళకి వెళ్దామా? నీ గుడి పెద్దది, మా గుడి చిన్నది. ఇఫ్ యు డేర్ ద రైన్ యు విల్ హావ్ మాస్ హియర్. ఆ బిషప్ గారికి అందరూ సుందరమైనటువంటి గొడుగులు తీసి పెడతా ఉంటే నేను అన్నాను, అందరూ వాళ్ళని కలుస్తున్నారు, నాకేమి, నేను మొలకు వద్దానా? నాకు అక్కర్లేదు, నా ప్రజలతో పాటు నేను అని చెప్పి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎంత బిషప్ గారు గొడుగు వద్దన్నారన్నది కాదు కానీ we dare to fight against the nature.